మళ్ళీ మళ్ళకు పెట్ట ఇల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. అందరికీ నమస్కారం అండి. నా తమ్ముళ్ళు శివ, రామ, రాజు. అయ్యా మిమ్మల్ని ఎవరు ఊళ్ళో పేరు పెట్టి పిలవట్లేదయ్యా. ఏమంటున్నారా? ఎదవా, మధ్యలో ఎదవా, బుడ్డెదవా, బుడ్డెదవా. ఎంత పెద్ద బాధ్యత నాకు వద్దు కానీ మొత్తం నువ్వే తీసుకోరా. నాకెందుకన్నా విడుదల అవన్నీ ఇన్నోడు రాజుగానికి ఇద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కానీ ముగ్గురికి వచ్చేస్తుంది అయ్యా. నీకు కావాలా? నాకు వద్దయ్యా, నాకు ఆల్రెడీ ఒకటి ఉంది. రెండు లేవు కదా. అయినా ఏందన్నా నువ్వు పంపిణీ గడ పంకజం చేయ పట్టుకున్నావంట. ఎవరికి చెప్పదా డబ్బులు ఇచ్చింది దానికి? పని కోసం పట్టుకున్నారా? ఇదిగో 2000. ఏంటి పని అవ్వలేదంటగా? నువ్వేంట్రా ఆ రత్తాల ఇంటికి వెళ్ళావట? అదే చేపలు వచ్చాయంటే బేరం పడదామనిలే. మరి బేరం కుదిరిందా? కుదరలా. మరి బాగా అడవలసింది కదా. ఎల్లార్లు అడిగా. అయ్యా ఇదిగోండి చేపలు. నేను అడగకుండా ఇచ్చింది. నువ్వేంట్రా సత్య ఇంటికి వెళ్ళావట నైట్ టైము? కరెంట్ లేదంటే ఫీజు పెట్టని పోయినా. ఇదిగోండి. ఏంది ఇది? మీ ఫీజు అక్కడ మర్చిపోయారు. ఏదంతా పక్కన పెట్టానా? నాన్న కోమాలు ఉన్నాడు. ఏదో 10% ఆస్తి ఉంది. అదేదో పంచదుగా ఆ 10 ఎకరాలు అని నాకు తెలియదు ఎలా పంచాలో. మనకి 10 ఎకరాలు వస్తుంది అవునా? దాంట్లో 5 నేను తీసుకుంటా, 2.5 నీకు, 2.5 నీకు. అదేంటది? 10లో సగం ఎంతరా? 5. అది నేను తీసుకున్నా. 5లో సగం ఎంత ఉంటది? 2.5. మిత్ర తీసుకోండి సమానంగా. అమ్మతోడు కరెక్టే. బంగారం ఏం చేస్తావు మరి? 9 తులాలు ఉంది. బంగారం మొత్తం నేను తీసుకుంటున్నాను రా. నాన్నకి 20 లక్షలు అప్పు ఉంది కదా, అది నీకు 10 ఇద్దాం అనుకుంటున్నాను. చూసారా, నేను 9 తీసుకున్నాను, 10 ఇచ్చాను. ఒక 2 నిమిషాలు మౌనం పట్టిద్దామా? ఏంటి మన పంచలు చచ్చిపోయినాయి కదా. అయ్యా ఇదిగోండి మన పంట పొలాలు వచ్చిన నష్టం. ఏంట్రా నష్టంతో డబ్బులు ఇచ్చేవేంటి? పొలం అమ్మేశానయ్యా. అయ్యా బాగా అలసిపోయారు మీరు. కూల్ డ్రింక్స్ తాగండి అయ్యా. ఇదిగోండి అయ్యా. అన్నా నాకు ఇయరా? ఏమండి ఇది నాకేది కాదు, తాగేది. ఏంటి? అవునా? నిజం? ఏంట్రా సినిమా పేరు చెప్తున్నావు? అవును నిజమని. నాన్నగారు కోమా నుంచి లేచారంటయ్యా. కోమా నుంచి లేచారా? ఎంజాయ్ పండుగ. ఏంట్రా ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను రా. అవునా? ఆడియన్స్ కూడా నేను చూసి చాలా అయింది. ఏదో వాళ్ళు పిలిచిన వచ్చే కానీ లేకపోతే రావు కదా. ఏంటి ఇంత టెన్షన్ పడిపోతున్నారు? ఏంట్రా గట్టి మాట్లాడద్దు. నాన్న కోమలకి వెళ్ళిన సంగతి నాన్నకు తెలియదు. అవునా చెప్దాం అయితే. నాన్న రాత్రి పడుకుని వదిలేసాను ఫీల్ అవుతున్నాడు. అలాగే కంటిన్యూ చేయండి. అదేనా? ఏంట్రా? ఏం లేదు నాయనా, నువ్వు కోమలో పోలే. కోమా కాదు ఉమా అని నీ పాత సెటప్. అరే ఏంట్రా అందరూ బాగా చదువుకున్నారా? ఏం చదువుకున్నానా? నేను బీటెక్ ఫెయిల్. నేను ఇంటర్ ఫెయిల్. నేను 10th ఫెయిల్. మరి కిడ్నీ ఫెయిల్. ఎవరికంటే వీడే బాగా చదువుకున్నావురా. బాగా చదువుకోవడం అంటే రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇటు డాక్టర్ అయిపోయాడు. నానా ఆస్తి అది పని చేస్తా కొంచెం. మేము ఆస్తి పేపర్లు ఎక్కడ చెప్తా కొంచెం. ఆస్తి పేపర్ల గురించి ఏంట్రా అక్కడ జనాలే లేరేంట్రా? మీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది కదా, వెళ్ళిపోయారు. అది ఏదా పైన పెట్టినవా? నీ అవ్వ ఆస్తి పేపర్ ఇన్నాళ్ళు ఏడుకున్నావు నువ్వు. నా బిడ్డలు ఎక్కడా? లేచిపోయారు లేరు. నాకు వంచు. నా బిడ్డలేర్రా. అయ్యా నీ పిలుస్తానయ్యా. కొడుకులారా బిడ్డలారా. మామూలుగా మీరు చెప్తే ఏడ్చినట్లు ఉంటది. ఏడ్చే క్యారెక్టర్ ఇచ్చారు మీకు మళ్ళీ. పెద్ద కూతురు. అమ్మా ఎలా ఉన్నావు నాన్న? రెండో కూతురు. ఈ టాబ్లెట్ వేసుకో కనబడుతుంది. ఈ టాబ్లెట్ వేసుకో వినబడుతుంది. గ్లాస్ నీళ్ళు తాగు. ఎందుకు? పెద్దలే కదా తడబడుతున్నావు.
నానా కొంచెం మా ఆస్తి రాసి ఇచ్చేస్తే మేము మా పనులు చూసుకుంటానన్నా. కావాలంటే నువ్వు మళ్ళీ కోమలోకి వెళ్ళిపోవచ్చు. ఏంటి ఆస్తి రాసి ఇచ్చేది? ఇక్కడ ఆడవాళ్ళం మేము లేవా? మేము లేవా? మాకొద్దా మరి? మీకెందుకు? వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు బయటకు వచ్చావు? కోమలో ఉండొచ్చు కదా. ఈ రోజు అన్నగారి జన్మదినం రా. ఆయన లేడుగా అతను పిఎం అయిపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కదా. ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు ఎవరైతే గ్రాండ్ గా చేస్తారో వారికే ఇస్తారు. అయితే మేము చేస్తాం. నాన్న కూతురులో మేం చేస్తాం నాన్న. నువ్వు చేసేదేంటి? వారసులు మేము చేస్తాం. అన్నగారు ఫ్యాన్స్ మేము అర్థమైందా? మేము బాగా చేస్తాం. లేడీస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారికి. గుద్దితే ముగ్గురు గుడివాళ్ళలో పడతారు. హలో, ఎవడు గుద్దితే ఎవడు పడతాడో తెలుసు. అని చెప్పిన ఒక డైలాగ్ చెప్పండి చూద్దాం. హిమ్ బ్రదర్ మీరు డైలాగ్ చెప్పండి. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపంలో సూత సుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట అది క్షత్రియ పరీక్షయే గాని క్షేత్రీయ పరీక్ష కాదే. కాదు. ఇది కుల పరీక్ష. గుంటూరు నుంచి వచ్చే గుద్దుతాను మళ్ళీ. మనం సెలబ్రేషన్ సెలవున్నా తెలుసా? చుట్టుపక్కల ఎవరో చేయకూడదు, అంత గ్రాండ్ మనమే చేస్తాం. అర్థమైందా? హలో, మీకన్నా అద్భుతంగా మేము ఇక్కడ చేస్తాం. లేడీస్ చూడండి, చూద్దామా? చూసుకుందాం. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. Welcome Vijay sir. Welcome to Sridevi Drama Company. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్స్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్, మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మో కనీసం ఒక ముద్దన్న. చిపోరా అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చిపోంది. కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది. ఓకే, వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చలు మా ఊరాలయ్యలు ఉన్నాయి. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నారా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ వీళ్ళందరూ పాల దుంకుతున్నది. దూసుకో
బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.